హలో అందరికీ, దిస్ ఇస్ ఎనోష్ హియర్. సో టైం వచ్చేసి అరౌండ్ 5:30 అవుతుంది. ఇప్పుడే వర్క్ నుంచి వచ్చి ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలంటే అట్లా బయటికి పోతున్నా. సో నా కాలేజ్లో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. దాంట్లో ఇప్పుడు నేను మీట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఇద్దరు. సో టెక్నికల్గా ఏంటంటే మేము అందరూ ఒకటే క్లాస్, కాకపోతే నేను ఈ సెమిస్టర్ క్రెడిట్స్ ఎక్కువ చేసి నాకు వాళ్ళకి క్లాసెస్ మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. సో నాకు రేపు క్లాస్ ఉంది, వాళ్ళకి ఈరోజు క్లాస్ ఉంది. సో అండ్ వాళ్ళు ఉండేది జేసీలో. వెళ్ళి మీట్ అయ్యి కొంచెం అట్లా చిల్ అయ్యి నైట్ ఇంటికి వద్దాం. యాజ్ యూజువల్ బస్ స్టాండ్కి వచ్చిన, బస్ కోసం వెయిట్ చేస్తున్నా. సో సబ్వేలు ఎట్లా వెళ్తా ఏందన్నది అందరికీ తెలుసు కాబట్టి చూడాలి. ఇంకా అక్కడికి వెళ్ళినాక రికార్డ్ చేస్తే అవన్నీ ఉంటే. సో ప్రస్తుతం ప్లాన్ వచ్చేసి నేనేమో ఎటైనా ఫుడ్ ప్లేస్కి వెళ్దాం అంటున్నా. అండ్ మా ఫ్రెండ్ ఇంకొకటేమో స్నూకర్స్ ఆడడానికి పోదాం అనుకుంటున్నాను. చూడాలి, ఆడికి వెళ్ళాక ఏమైనా ఇంట్రెస్టింగ్గా జరిగితే అప్పుడు ఇంకా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడే సబ్వే దిగి మా ఫ్రెండ్స్ దగ్గరికి పోతున్నా. విషయం ఏంటంటే సబ్వే వచ్చి ఇది అరౌండ్ 40-45 మినిట్స్ రైడ్ నాది. ఒక్క రేంజ్లో స్లీప్ వస్తుంది. ఎందుకంటే ఈరోజు నా డే ఆల్మోస్ట్ లైక్ 4:30 లేచిన మార్నింగ్. అండ్ వర్క్ అని వెళ్ళి ఈవినింగ్ 4కి వచ్చి మళ్ళీ వెంటనే 5కి ఇట్లా దగ్గరికి వచ్చాయి కదా. సో ఫుల్ స్లీప్ అసలు. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 11 అవుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. జస్ట్ ఇప్పుడే బస్ దిగాను. సో ఇప్పుడు ఇంటికి పోయి పడుకొని రేపు మళ్ళీ మార్నింగ్ 9 o'clock నా కాలేజ్ ఉంది. సో నేను రేపు మార్నింగ్ మళ్ళీ 7 o'clock లేచి 8కి అట్లా స్టార్ట్ కావాలి. సో దిస్ ఇస్ హౌ మై టిపికల్ డే లుక్స్ లైక్ మార్నింగ్ 4:30 లెగుస్తాను, వర్క్కి వెళ్తాను, మళ్ళీ ఈవినింగ్ 4కి వస్తాను. ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేస్తే మళ్ళీ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయటికి పోయి నైట్ మళ్ళీ 11-12కి వస్తాను. మళ్ళీ పడుకుని ఒక 2-3 hours పడుకోవడం, 4 hours పడుకోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ వర్క్ వెళ్ళడం. దిస్ ఇస్ హౌ మై డేస్ లుక్స్. దిస్ ఇస్ హౌ మై లైఫ్ ఇస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. Yep. This is for a reminder that at the age of 27, I am pushing my every inch to overcome myself from all the thoughts which are ruining my life, which are ruining my mental stability, mental health and all. Yeah. So obviously like my friends తో chill అయినా, బట్ అదంతా ఎందుకు రికార్డ్ చేయలేదంటే we did some crazy stuff, so we are not comfortable putting that all in the video format and all. So అవేం రికార్డ్ చేయలేదు ఇంకా. ఇట్స్ ఎ స్మాల్ వీడియో, జస్ట్ ఐమ్ మేకింగ్ ఇట్ యాజ్ ఎ లైక్ డిజిటల్ డైరీ. సో ఐమ్ జస్ట్ రికార్డింగ్ దిస్ స్టఫ్. యా, పోయి పడుకోవాలి అర్జెంట్గా. ఆల్మోస్ట్ క్రాష్ పొజిషన్కి దగ్గరలో ఉన్నా. సో క్రాష్ అయ్యి డైరెక్ట్ మళ్ళీ సీదా మార్నింగ్ లేవడమే. అండ్ దట్ నా బాడీని నేను ఎంతలా స్ట్రెచ్ చేస్తున్నా కూడా ఇందుకే. నేను అట్లా పడుకున్నా అంటే నాకు పొద్దున మళ్ళీ నా అలారం లేచే వరకు లేదా ఎవరన్నా లేపే వరకు నాకు ఏం జరిగింది ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో అంతలా నా బ్రెయిన్ ఆలోచించకుండా నిద్రపోవాలని చెప్పి నేను ఇంత స్ట్రెయిన్ చేస్తాను నా బాడీని. యా, అండ్ ఐఎమ్ ఓకే విత్ దిస్ లైఫ్ స్టైల్ రైట్ నౌ. ప్రస్తుతానికి ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎంజాయింగ్ ఇట్ బికాస్ కొంచెం ఓవర్ థింకింగ్ నుంచి వేరే వాటి మీదకి మైండ్ డిస్ట్రాక్ట్ అవుతానికి నేను దీన్ని ఇంతలా స్ట్రెచ్ చేస్తున్నా డైలీ. యా, అండ్ ఫైన్, డబ్బులు కూడా వస్తున్నాయి. సో వై నాట్. దట్స్ ఫర్ టుడే. రేపు మళ్ళీ కాలేజ్కి పోవాలి. రేపు మళ్ళీ ఈవినింగ్ బయటకు పోతే ఏమన్నా రికార్డ్ చేసి మళ్ళీ చూద్దాం. ఓకే, బాయ్. హలో అందరికీ, దిస్ ఇస్ ఎనోష్ హియర్. సో ఈరోజు సాటర్డే అనమాట. టైం అరౌండ్ 8 అయింది. అండ్ ఈరోజు నాకు కాలేజ్ ఉంది. అండ్ మార్నింగ్ ఒక ప్రజెంటేషన్ అండ్ ఈవినింగ్ ఒక ప్రజెంటేషన్, లైక్ ఆఫ్టర్నూన్ ఒక ప్రజెంటేషన్. మొత్తం 2 ప్రజెంటేషన్స్ ఉన్నాయి. లైక్ ఇదే లాస్ట్ సెమిస్టర్ అన్నది. సో కొంచెం నడుస్తుంది గట్టిగా. ఇంకా కాలేజ్ 10 o'clockకి, బట్ నేను 8:30కి అట్లా స్టార్ట్ అవుదాం అనుకున్నా. టైం అరౌండ్ 8:15 అయింది. సో ఒక 15 minutes ముందు పోయి ఒక కాఫీ తీసుకుని లాస్ట్ మినిట్ ప్రెప్స్ ఏమైనా ఉంటే కొంచెం చూసుకుందాం కాలేజ్కి పోయాని స్టార్ట్ అయినా. ఈరోజు లైట్గా మిస్ట్ పడుతుంది, తుప్పర అంటాం కదా, లైట్గా తుప్పర పడుతుంది. క్రేజీ ఉంది వెదర్, అసలు నచ్చింది. చల్లగా ఉంది బట్ బాగుంది. సో సేమ్ టైమ్ స్క్వేర్ పోయి అక్కడి నుంచి వేరే ట్రైన్ ఎక్కి నేను బ్రూక్లిన్ పోవాలి. లైక్ ఫ్లషింగ్ నుంచి మ్యాన్హాటన్ పోయి మ్యాన్హాటన్ నుంచి బ్రూక్లిన్ వెళ్ళాలి. నా కాలేజ్ బ్రూక్లిన్ డౌన్ టౌన్లో ఉంటుంది.
సో కాలేజ్ వీడియో ఆల్రెడీ నేను ఒకసారి పోస్ట్ చేసిన. ఎవరైనా కాలేజ్ వీడియో చూడాలనుకుంటే యూ కెన్ వాచ్ దట్ ఓల్డ్ వీడియో. మా కాలేజ్లో రికార్డ్ చేయకూడదు, సో ఏమైనా ఉంటే చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తే ఈరోజు అంతే. ఇప్పుడే సబ్వే దిగా. విషయం ఏంటంటే సబ్వేకి 2 ఎగ్జిట్స్ ఉంటాయి. నా దరిద్రానికి నేను ఎప్పుడు కాలేజ్కి వచ్చినా నేను దిగాల్సిన ఎగ్జిట్ కాకుండా వేరే ఎగ్జిట్ తీసుకుంటాను. 3 minutes 2 minutes నడవాల్సింది ఇప్పుడు 5-6 minutes నడవాలి. సో ఆ ఎగ్జిట్ తీసుకుంటే ఎర్లీకి వెళ్ళొచ్చి, ఎగ్జిట్ తీసుకుంటే కొంచెం ఎక్కువ నడవాలి. ఎప్పుడు ఏ ఎగ్జిట్ తీసుకుంటా ఆ ఎగ్జిట్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతాను. నడవాలి ఇంకా. సో ఆ కనబడే బ్లాక్ బిల్డింగే మా కాలేజ్. ఆ మొత్తం పెద్ద బిల్డింగ్. కాలేజ్కి వెళ్ళే ముందు ఒక చిన్న పని ఉంది. ఆ పని చూసుకుని కాలేజ్లో కూడా పోవాలండి. కొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకోవాలంటే అది ఏక తప్పదు. సో యా, కాలేజ్కి వెళ్ళాక ఏమన్నా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా కొంచెం. పక్కన కనిపించే బ్లాక్ బిల్డింగ్ మొత్తం మా కాలేజ్ అనమాట. అండ్ మా కాలేజ్ పక్కన చుట్టుపక్కల ఇట్లా ఉంటాయి మొత్తం స్టోర్స్ అన్నీ. అంటే మా కాలేజ్ ప్రాపర్ డౌన్ టౌన్లో ఉంటుంది. సో కొంచెం హ్యాపెనింగ్ ఏరియా అనమాట ఇది కూడా. ఇప్పుడు టైం అరౌండ్ 12:30 అవుతుంది. అంతే, మనకేమంత ఆకలేయట్లేదు. సో మా కాలేజ్ దగ్గరలోనే ఒక డంకిన్ ఉంటే పోయి ఒక కాఫీ తీసుకుని, ఐస్ కాఫీ. కెఫెన్ కావాలి, ఫుల్ నిద్ర వస్తుంది నాకు క్లాస్లో. సో ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకున్నా, ఐస్ కాఫీ స్లోగా సిప్ చేసుకుంటా టైం పాస్ చేస్తాను. 1-2 hours. క్లాస్ ఎట్లానో 4కి అయిపోయింది కాబట్టి అయితే ఏదో ఈవినింగ్ 4కి బయటకు వెళ్ళి ఏమన్నా తింటా, లేదంటే ఇంటికి వెళ్ళాక మళ్ళీ కుక్ చేసుకుంటా. నాకే దోశ క్రేవింగ్స్ వస్తున్నాయి. మా ఇంటి దగ్గరలోనే ఒక టెంపుల్ క్యాంటీన్ అని ఒకటి ఉంటుంది. మోస్ట్లీ తొందరగా ఇంటికి వెళ్ళిపోతే ఆ టెంపుల్ క్యాంటీన్లో తింటా. యాక్చువల్లీ ఈరోజు 5 o'clockకి మా కాలేజ్లో ఒక ఈవెంట్ ఉంది, లైక్ గ్రాడ్యుయేట్స్ గ్యాదరింగ్ ఈవెంట్. సో దాంట్లోకి వెళ్ళాలని ఉంది. అక్కడికి వెళ్తే మళ్ళీ లేట్ అవుతుంది. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటా ఏం తినాలన్నది. ప్రస్తుతానికైతే కాఫీ. సో మొత్తం కాలేజ్లో దిస్ ఇస్ మై ఫేవరెట్ స్పాట్ అనమాట. వ్యూ చూడడానికి క్రేజీ ఉంటుంది ఇంటి నుంచి. ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది, క్లాస్ టైం కూడా అయ్యింది. సో ఇంకా క్లాస్కి పోయి మన టైం వచ్చినప్పుడు పోయి ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇంకా ఫ్రూట్స్ అయిపోయినాయి, మళ్ళీ ఫ్రూట్స్ కొనుక్కోవడానికి వచ్చిన. స్లోగా రిలీజ్ అవుతుంది ఏంటంటే ఫ్రూట్స్కి చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నా. 3 LB పీచెస్కి ఇట్స్ ఫ్రీకింగ్ $23. టూ ఎక్స్పెన్సివ్. సో జరిగింది ఏంటంటే నా క్లాస్ 3కి అయిపోయింది. పచ్చ హెడ్ఏక్ వచ్చింది. సో ఇంకా అందుకే ఆ గ్రాడ్ సెంట్రల్ పార్టీలో కూడా లేకుండా, లైక్ గ్రాడ్ పార్టీలో కూడా లేకుండా వచ్చేసిన. విషయం ఏంటంటే నా ఫ్రెండ్స్ ఎవరు లేరు. నాకుందే చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ కాలేజ్లో, వాళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడు నేను ఫైనల్ సెమిస్టర్లో ఉన్నా. కొత్తగా వెళ్ళి కనెక్షన్స్ పెంచుకుని ఇంత సీన్ లేదు కానీ ఇప్పుడు నాకు వెళ్ళి అంత వైపు అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ
సో యూజ్ లేదని చెప్పి ఇంకా లైట్ తీసుకుని ఇంటికి వచ్చి కాసేపు పడుకున్నా. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అవుతుంది. టమాటోస్ అయిపోయినాయి, కర్రీ వండుకోవడానికి టమాటోస్ లేవు. సో టమాటోస్ తెచ్చుకోవడానికి మా ఇంటి దగ్గరలో ఒక గ్రాసరీ కన్వీనియంట్ స్టోర్ ఉంటుంది. అన్నీ ఉండవు కానీ జస్ట్ బేసిక్ స్టఫ్ ఉంటుంది, లైక్ చిల్లీస్, టమాటోస్, మిల్క్, ఎగ్స్ ఇట్లా చిన్న దొరుకుతాయి. అవి తెచ్చుకోవడానికి పోతున్నా. వెదర్ అయితే క్రేజీ ఉంది, మొత్తం ఫుల్ డెన్స్ ఫాగ్ ఉంది. కనిపిస్తుందో అనిపిద్దాం కానీ క్యామ్లో క్రేజీ ఉంది అసలు వెదర్ మాత్రం. మా వీధి చివర ఒక చిన్న బుక్ లైబ్రరీ లాంటిది ఉంటుంది, చూపిస్తాం. సో ఇది అదేంటంటే యూజ్డ్ బుక్స్ అనమాట. ఎవరన్నా యూజ్డ్ బుక్స్ కావాలితే దాని నుంచి తీసుకెళ్ళచ్చు ఫ్రీగానే. అండ్ ఎవరైనా బుక్స్ చదివిని పాత బుక్స్ ఏమైనా పెట్టాలనుకున్నా కూడా తెచ్చి దాంట్లో పెట్టచ్చు. నేను అట్లా కొన్ని బుక్స్ తీసుకున్నా అక్కడి నుంచి, బట్ నేను ఎప్పుడు పెట్టలేదు. పెట్టాలి సరే, ఎప్పుడు పెడతా. సో ఇట్లా ఉంటుంది మా ఇంటి దగ్గర కన్వీనియంట్ స్టోర్. జస్ట్ ఎగ్స్, టొమాటోస్ తీసుకున్నా, ఇంకా కర్రీ వండుకోవాలి. క్యామ్లో సరిగ్గా కనపట్లేదు కానీ ఫాగ్ అయితే క్రేజీ ఉంది, చాలా ఫాగ్ ఉంది అసలు, బాగుంది చూడడానికి. సో ఈరోజు అట్లా అయింది, టూ టైర్డ్. వెళ్ళి ఫాస్ట్గా గరీ చేసుకుని తినేసి పడుకోవాలి. పోయి దోశ తిందాం అనుకున్నా కానీ బయట, బట్ మళ్ళీ రైస్ తిని పడుకుందాం. మార్నింగ్ కూడా రైస్ తినలే కదా, రైస్ తిని పడుకుందాం అని చెప్పి కర్రీ వండాలి. మళ్ళీ కర్రీ వండుకుని తినేసి పడుకుంటా. ఇంకా చిట్పట్ టుడే నా కాలేజ్ ఫస్ట్ డే అట్లా అయింది. అండ్ రేపు కూడా కాలేజ్ పోవాలి. కుదిరితే రేపు బయట వెళ్తే రేపు కూడా రికార్డ్ చేస్తాం మళ్ళీ. బాయ్.